అండి, పూజిత కార్పొరేషన్ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నా పేరు సకలా కుమార్. మేము గమ్ టేప్స్ తయారు చేస్తాం, ప్లాస్టర్స్. అంటే మీకు తెలుసు కదా, చాలా మందికి ఇదిగోండి ఇట్లా ఉంటాయి. దీంట్లో 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచు, 1 ఇంచు, 1.5, 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచ్, ఈ సైజెస్ అన్ని కూడా మేము కస్టమైజ్డ్గా తయారు చేస్తాం. దీంట్లో 40 మీటర్స్ నుంచి అప్ టు 600 మీటర్స్ ఉన్నాయి. అంటే కస్టమైజ్డ్గా ఇప్పుడు 4 ఇంచ్, 6 ఇంచ్ అట్లాంటివి 600 మీటర్స్ అడుగుతారు మా రిక్వెస్ట్ కస్టమర్స్. అలా 600 మీటర్స్ వరకు చేస్తాం. అయితే దీంట్లో ఒక చిన్న సమస్య ఏమొస్తుందంటే, చాలా మంది కస్టమర్స్కి బాక్స్కి మేము ఏ సైజు వాడాలి, ఏ టేప్ వాడాలి, అది ఎంత సైజు ఉండాలి అనేది చాలా మందికి అవగాహన ఉండట్లేదు. అది ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళు బాక్స్ అంటించిన తర్వాత కొంతమంది మాకు బాక్స్కి టేప్ ఊడొచ్చేస్తుందండి, చాలా చోట్ల మేము కొంటుంటే మాకు కంప్లైంట్ వస్తుందండి అంటారు. ఆ కంప్లైంట్ ఎందువల్ల వస్తుందంటే, ప్రైమరీగా మనం ఒక బాక్స్ ప్యాక్ చేసినప్పుడు అది ఎంత వెయిట్ ఉండాలనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు దాంట్లో మనం పెడుతున్న కంటెంట్ని బట్టి, ఆ బాక్స్లో వెయిట్ని బట్టి మనం టేప్ అంటించుకోవాలి. జనరల్గా ఏంటంటే, ఒక బాక్స్కి వచ్చేటికి ఇట్లా 2 కోణాలు ఉంటాయి. ఈ 2 కోణాలని కలపటం మాత్రమే మనకి పని. ఇక్కడ ఈ 2 కోణాలు ఇలా కలిపేసిన తర్వాత ఈ 2 కోణాలు ఊడిపోకుండా, ఈ 2 క్యాప్స్ ఇట్లా ఊడిపోకుండా ఉండడానికి మాత్రమే మనం ఈ టేప్ వేస్తాం. దీంట్లో మనం పెట్టే సర్టెన్ వెయిట్ని బట్టి మనం 1/2 ఇంచా, 1 ఇంచా, 1.5, 2, 3, 4 అనేది ఈ బాక్స్ ఇంతే ఉంటుంది. కానీ దీంట్లో పెట్టే వెయిట్ 5 కిలోలు ఉండొచ్చు, 10 కిలోలు ఉండొచ్చు, 20 కిలోలు ఉండొచ్చు, 40 కిలోలు ఉండొచ్చు. మనం పెట్టే వస్తువులు బట్టి ఉంటుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు నేను ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇది 2 కోణాలు ఇలా కలిసి ఉన్నాయి కదా, ఈ 2 కోణాలు కలపడానికి నేను ఫస్ట్ ఇది 1 ఇంచ్తో ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, దీంట్లో ఇప్పుడు వెయిట్ ఏం లేదు కదా, ఇలా 2 కోణాలు కలిపేసేసి మనం దీన్ని ఇలా దగ్గరికి లాగేస్తాము. ఇలా 1 ఇంచ్ పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఇది ఇట్లా మనం ర్యాప్ చేయాలండి. ఏది కూడా మనం ర్యాప్ చేయకుండా బాక్స్ అటాచ్ అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు మనం కట్ చేసేస్తాం దీన్ని. సో ఇట్లా ర్యాప్ చేసి ఇలా ఓపెన్ చేయగానే అతుక్కుపోతుంది. అది చూసారు కదా, ఇందులో వెయిట్ ఏం లేదు. దీంట్లో ఇప్పుడు మనం ఏంటి, సాలిడ్గా ఒక 5 కిలోలు, 2 కిలోలు, 3 కిలోలు ఏదో పంపించుకుంటున్నాం. అలాంటి దానికి ఈ బాక్స్కి 1 ఇంచ్ టేప్ అయినా సరిపోతుంది. అదే ఇప్పుడు దీంట్లో కోణాలు కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ మనం పెద్దది వెయిట్ పెట్టాము, ఎక్కువ వెయిట్ పెట్టినప్పుడు ఏం చేస్తాము, 1.5 సైజ్ పెట్టుకుంటాము. ఇదిగోండి, చూడండి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఈ బాక్స్కి ఉన్న కోణాన్ని మనం ఇలా కలుపుకుంటాం. కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా టేప్ వేసేసి ర్యాప్ చేసుకోవాలి. ఈ 2 కోణాలు కలిసినప్పుడు మాత్రమే అతుక్కుంటుందండి. అట్లానే మనం ఇట్లా ర్యాప్ పెట్టిన తర్వాత ర్యాప్ చేయాలి. మీరు ఎంత పెద్ద గమ్ పూసినా సరే ర్యాప్ చేయకుండా ఏది అతుక్కోదండి, క్లారిటీగా రాదు. చూడండి, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వేసుకోవడానికి పనికి వస్తుంది. అట్లానే ఇంకా మనం బరువు ఎక్కువ పెంచాలి. ఇప్పుడు సపోజ్ దాంట్లో ఒక 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు వేస్తున్నాం. ఆ 40 కిలోలు అలా వెయిట్ వేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మనం టేప్ వేసుకోవాలి. మన దగ్గర ఫుల్ బాక్స్ తీసుకురా, 3 ఇంచ్ బాక్స్ తీసుకురా. ఇదిగోండి, ఇది మనం 2 ఇంచ్ తీసుకున్నాం ఇప్పుడు టేప్. ఇలా ఇలా వేసేసుకొని మనం తీస్తున్నాం. సో ఇదిగోండి, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఇలా. సో ఒక బాక్స్ మనం చేసినప్పుడు దాంట్లో వెయిట్ని బట్టి మాత్రమే మనం టేపింగ్ చేసుకోవాలి. కానీ ప్రతిదానికి మనం 1 ఇంచ్ చేసాం కదా అని దాంట్లో ఒక 30 కిలోలు, 40 కిలోలు వెయిట్ పెట్టి అలా మనం చేస్తే కష్టమైపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో నేను వెయిట్ ఎక్కువ పెడుతున్నాను, లోడ్. ఈ లోడ్ ఎక్కువ పెట్టినప్పుడు ఎక్కువ వెయిట్ తీసుకుంటాను అనమాట. కటాన్ని చిన్న
ఇదిగోండి ఇలా పెట్టేసి మనం ఇలా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసిన తర్వాత మనం కట్ చేసుకుంటాము, ఎంతవరకు కావాలంటే అంతవరకు ఉంచుకొని ఇదిగోండి ఇలా చేసేస్తాం, అయిపోతుంది. సో ఇక్కడ దీంట్లో మనం వేయమీటర్ బట్టి మనం దాంట్లో పీసెస్ పెట్టి తీసుకురండి. ఆ బాక్స్ ఒకసారి ఆ బాక్స్ కాటాలో పెట్టండి. ఎన్ని కిలోలు ఉంది? 16.5. ఇది అండి. ఇదిగోండి ఇది 16.5 కిలో ఉంది. సో చూడండి 16.5 కిలో ఉండటం వల్ల మనం ఇది 2 ఇంచెస్ వేసాం టేప్. దీంట్లో 2 ఇంచెస్ వేస్తే సెట్ అయిపోయింది. ఓకే, సో దీంట్లో మనం పెట్టిన కమోడిటీని బట్టి కొన్ని ఉంటే ఇప్పుడు లేస్ ప్యాకెట్స్ అని ఇట్లాంటివి మనం పెడతాం. ఇలా లేస్ ప్యాకెట్స్ ఇట్లాంటి పెట్టినప్పుడు ఏముందంటే ఆ ప్యాకెట్స్ లో ఎయిర్ ఉంటుంది. ఎయిర్ ఉన్నప్పుడు జంపింగ్ ఉంటుంది. అలాంటి వాటికి ఏంటంటే మనం ఎక్కువ లెంగ్త్ ఉన్నటువంటి వెడల్పు ఎక్కువ ఉన్నటువంటి విడ్త్ చూసుకొని ఆ టేప్ వేసుకోవాలన్నమాట. అది ఇప్పుడు దాంట్లో లో వెయిట్ ఉంటాయి, సెల్ ఫోన్ ఇట్లాంటి కొన్ని తక్కువ ఐటమే పెడతాం. దాన్ని మనం 2 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. అలానే బాక్స్ సైజుని బట్టి వీటన్ని బట్టి మనం టేపింగ్ వేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే చాలా మంది మమ్మల్ని ఏమడుగుతున్నారంటే మా ఐటెంకి మేము బ్రౌన్ టేప్ వేసుకోవాలా ట్రాన్స్పరెంట్ టేప్ వేసుకోవాలా అని అడుగుతున్నారు. బ్రౌన్ టేప్కు వైట్ టేప్ ఎందుకు డిఫరెన్స్ వేస్తారు అంటే సహజంగా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను టేప్ వేసాను కదా, ఇది 3 ఇంచ్ టేప్ వేసాను, కానీ ఇక్కడ చూసారు కదా గ్యాప్ ఎట్లా ఉందో, ఇది చూడటానికి ఆడుగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఎఫిషియన్సీని బట్టి ఈ 2 కోణాలు కలిపి టేప్ వేయగలిగినప్పుడు ట్రాన్స్పరెంట్ టేప్ వేసినప్పుడు నీట్గా ఉంటుంది, ఇది కలిసిపోయి. అది ఇలా కలవని పక్షంలో మనం ఏం చేయాలంటే బ్రౌన్ టేప్ వేసుకోవాలి. కొన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ వేరే పెద్ద కంపెనీస్ కానీ మనం పంపిస్తుంటాం. పంపించినప్పుడు చూడాలి అంటే వాళ్ళకి ఏముంటుంది, ఇలా బయటికి ఇలా కనిపిస్తూ ఉంటే ఆడుగా ఉంటుంది, చూడటానికి బాగోదు అనమాట. అందుకని అలాంటి సందర్భాల్లో మనం కలర్ టేప్స్ కానీ బ్రౌన్ టేప్స్ కానీ వేసుకుంటాం. సో మనం రెగ్యులర్గా మన దగ్గర పనిచేసేటప్పుడు వాటి వర్క్లో క్వాలిటీ ఇదివ్వండి. ఇప్పుడు చూడండి, నేను 1 ఇంచ్ టేపే వేశాను. ఇక్కడ 1 ఇంచ్ టేప్ వేసిన 2 కోణాలు జాగ్రత్తగా అతికిచ్చేసి వేశారు, కానీ ఇక్కడ గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు. సో అంటే ఏంటి, ఇక్కడ కోణాలు మనం జాగ్రత్త కలిపి వేసుకోగలిగినప్పుడు ఈ 1 ఇంచ్ టేప్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. మనకు అలా కాదు అనుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఓపెన్ కనిపించినప్పుడు చూడటానికి కూడా బాగోదు అనమాట. సో అందుకని మనం అవసరాన్ని బట్టి మనం కలర్ టేప్ వేసుకోవాలా ట్రాన్స్పరెంట్ వేసుకోవాలా అనేది మన ఇష్టం. అట్లానే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కలర్ టేప్స్ మేము ఎందుకు వాడాలండి అని అంటారు. కలర్ టేప్స్ ఎందుకు వాడాలంటే స్పెసిఫికేషన్ ఇప్పుడు పూజిత కార్పొరేషన్ నుంచి వస్తుంది. పూజిత కార్పొరేషన్ నుంచి వచ్చేటప్పుడు నా కన్జ్యూమ్ అంటే నా సేల్స్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి నా టేప్స్ వాడకం అనేది ఉంటుంది. నేను రోజుకు ఒక 50 బాక్సులు అమ్ముతాను అనుకోండి, నేను ప్రింటెడ్ టేప్ వేసుకోవచ్చు. నా టేప్ మీద ప్రింటెడ్ పూజిత బ్రాండ్ అని చెప్పని వస్తుంది. అలా కాదు, నేను వాడేది లిమిటెడ్, నెల మొత్తం మీద నేను ఒక టేపే అవుతుంది లేదా ఒక బాక్స్ టేపే నాకు ఖర్చు అవుతుంది అని అనుకున్నాను. కానీ అందరిలాగా నేను ట్రాన్స్పరెంట్ చేస్తే నా దానికి ప్రొడక్ట్ గుర్తింపు ఏంటి, నా దాంట్లో ఒక స్పెషాలిటీ కనిపించాలి కదా. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం గ్రీనా బ్లూనా రెడ్డా ఆరెంజ్ అని ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని మన కస్టమర్స్ అందరికి కూడా ఒక గుర్తుగా బాగుంటుంది అనమాట. అలాంటి దాని మీద ఇప్పుడు బ్రౌన్ వేసుకుంటామా రెడ్ వేసుకుంటామా. సో మనం ఏంటంటే పలానా పూజిత కలర్ వచ్చిందంటే ఆ రెడ్ కలర్ టేప్ ఉంటుంది లేదా ఆరెంజ్ కలర్ టేప్స్ ఉంటుంది. అలా మనం ఒక మోడరేట్ గా చేసుకోవాలి. ప్రింట్ చేసుకునేంత అవసరం మనకు ఉండదు, ఎందుకంటే ప్రింటింగ్ చేయాలంటే ఒక 10 బాక్సులు 20 బాక్సులు మనం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పెట్టుకునే స్పేస్ మన దగ్గర ఉండదు. సంవత్సరం మొత్తం మనకి 1 బాక్స్ 2 బాక్సులు ఖర్చు చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన కాస్ట్ వేరియేషన్ ఇవన్నీ లెక్కేసుకుంటే చాలా లాస్. ఎక్కువ కన్జ్యూమ్ చేయగలిగినప్పుడు మనం ప్రింటింగ్కి వెళ్ళాలి. సో లో కన్జ్యూమ్ ఉన్నప్పుడు మన ప్రొడక్ట్లో మంచిగా కనిపించాలి, మన బాక్స్ బాగుండాలి, వెళ్ళిన చోట బాగా గుర్తింపు ఉండాలి అంటే రేడియం కలర్స్. దీంట్లో రేడియం కలర్స్ అంటే గ్రీన్ రెడ్ బ్లూ ఆరెంజ్ ఇలాంటి కలర్స్ తీసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది అనమాట. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మీరు మీ ప్రోడక్ట్ని ప్యాక్ చేసి ఒక స్థానం నుంచి ఇంకో గమ్యస్థానానికి పంపించేటప్పుడు సేఫ్గా వెళ్ళాలి అంటే మీరు ఎంచుకున్నటువంటి బాక్స్ యొక్క లోపల ఉన్న కంటెంట్ వెయిట్ని బట్టి మాత్రమే మనం టేపింగ్ చేసుకోవాలి. సో మా టేప్స్లో గమ్మింగ్లో పర్ఫెక్షన్ అనేది ఉంటుంది, ఫిల్మ్ స్ట్రెంగ్త్లో కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. అవి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను. అలానే బజార్లో దొరికే కలర్ టేప్స్కి మన దగ్గర దొరికే కలర్ టేప్స్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. మనం ఇచ్చే కలర్ టేప్స్ వీడియో కూడా మీకు షార్ట్లీ పంపిస్తున్నాను, అది కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ప్యాకింగ్ మెటీరియల్ గమ్యస్థానానికి సేఫ్టీగా చేరాలి అంటే మీరు తగినంత సైజులో ఉండే విధంగా ఆ టేపుల్ని
సెలెక్ట్ చేసుకోవాలి. అలానే నాణ్యమైనటువంటి టేప్స్ని మీరు కనుక వాడినట్లయితే అది మీకు సేఫ్టీగా మీరు తయారు చేసిన వస్తువుని మీ గమ్యస్థానానికి చేర్చుకొని మీరు వాళ్ళ దగ్గర కస్టమర్ నుంచి పేమెంట్ తీసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. అదే మనం పంపించేది ప్యాకింగ్ మెటీరియల్లో కనుక క్వాలిటీ లేకపోతే అది మధ్యలోనే డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు మన ప్రొడక్ట్లు సేఫ్టీగా చేరదు కాబట్టి కస్టమర్ మన మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. మన బ్రాండ్ టేప్స్ వాడకూడదు, లేదా మన బ్రాండ్ మెడిసిన్స్ వాడకూడదు, అట్లా మనం ఏదైతే కమోడిటీ పంపిస్తామో ఆ ప్రోడక్ట్ మీద బ్యాడ్ ఎవాల్యుయేషన్ అనేది వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు కావాల్సిన టేప్స్, ప్యాకింగ్ మెడిసిన్ ఏది కావాలో సరే నన్ను కాంటాక్ట్ చేయండి. పూజిత కార్పొరేషన్, గుంటూరు 9440434091. థ్యాంక్ యూ ఎవ్రీవన్.